హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ వ్లాగ్స్. నా స్టైల్లో పాలకూర మటన్ అయితే చేస్తున్నాను. మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసేసుకొని ఉప్పు పసుపు కారం కలిసేటట్టు కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి. శుభ్రంగా కడుక్కున్న పాలకూరని వేసేసుకుందాము. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకుందాము. పాలకూరని మగ్గనిద్దాము. పాలకూర మగ్గుతుంది. కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని పాలకూరలో వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాము. కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పాలకూర మటన్ని ఉడకనిద్దాం. పాలకూర మటన్ ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. ఈ పాలకూర మటను దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. కూర మటన్ని ఒకసారి కలుపుకుందాము. దగ్గర పడింది పాలకూర మటను, చాలా బాగుంటుంది. ఈ పాలకూర మటను రెడీ ఫ్రెండ్స్. మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.